ఇప్పుడు మనం కోనార్క్ సన్ టెంపుల్ బయట ఉన్నాము. అక్కడ అర్కక్షేత్ర అని ఉంది. అర్కక్షేత్ర అంటే ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్. అంటే దీనిలో ఎందుకు ఉంది ఇక్కడ అని అంటే కోనార్క్ సన్ టెంపుల్ని ఇప్పుడు పూజించట్లేదు కాబట్టి ఒకప్పుడు ఎలా ఉండేది, దాని యొక్క స్థితి ఎలా ఉన్నింది, సైంటిఫిక్గా కానీ ఆర్ట్గా కానీ అంటే శిల్పకళ శాస్త్రీయము, దాని యొక్క హిస్టరీ చరిత్ర సాంస్కృతికంగా ఎట్లా ఉండేది అనేది ఇదంతా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చేశారు ఇండియన్ ఆయిల్స్ ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ గేట్ ఇలా ఉంది. మనం ఎంటర్ అవ్వగానే బయట లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇటుపక్క రైట్ సైడ్ వ్యూ ఇట్లా ఉంది. అంతా గ్రీనరీగా ఉంది. అసలు ఇది చెప్పాలంటే 13వ శతాబ్దంలో ఈ కోనార్క్ సన్ టెంపుల్ని నిర్మించారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది అర్కా సెంటర్, అర్కక్షేత్ర. దీనికి ఎంట్రన్స్ చెకింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపించేది సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారం ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా బొమ్మలు కనిపిస్తాయి ఇక్కడ. ఇంకా లోపల వ్యూ అంతా ఇలా ఉంది. ఇక్కడ వీల్స్ టైప్లో శిల్పాలు కానీ అన్ని ఎంట్రన్స్లో ఇక్కడ ఈ శిల్పం కనిపిస్తుంది మనకి. తర్వాత వీలు మొత్తం ఇండియన్ హిస్టరీ, మన అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది ఏంది అనేది. అంటే మనకి ఈ ప్లేస్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో ఉంటుంది. ఒడిషా స్టేట్లో కోనార్క్ అనే రీజియన్లో బంగాళాఖాతంకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము సేమ్ ఒకప్పుడు కోనార్క్ సన్ టెంపుల్ ఎలా ఉందో మైన్యూట్ డీటెయిలింగ్గా ఇక్కడ చూపించారు. ఇది ఒకప్పుడు భారతదేశపు మ్యాపు. అందులో కింగ్డమ్స్ ఎలా ఉన్నాయని చూపించారు. ఏ కింగ్డమ్ ఎక్కడ ఉండేది, ఎలా ఉండేది అని. ఇక్కడ ఈ మందిరం ఎట్లా కట్టారు ఏంది అనేది ఉంది. అంటే ఏ లెవెల్లో ఎట్లా కట్టారు ఏంది అనేది, స్టోన్స్ ఎలా యూజ్ చేశారు, ఈజీ మొత్తం ఎంటర్ అయిన తర్వాత అర్కక్షేత్రాలు కనిపిస్తాయి మనకి. ఎవల్యూషన్ ఆఫ్ కళింగ టెంపుల్ మీరు డీటెయిలింగ్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆలయం పూర్తి స్థాయిలో ఎలా ఉండేదో చూపించే నమూనా, విరిగిపోయిన శిల్పాలు, చారిత్రక చిత్రాలు భద్రపరచబడ్డాయి. ఈ గ్యాలరీ ద్వారా పర్యాటకులు ఆలయ చరిత్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యునెస్కో గుర్తింపు ఈ కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చింది. కోనార్క్ సూర్య దేవాలయం ప్రపంచ సాంస్కృతిక వారసత్వ స్థలంగా యునెస్కో సంస్థ ద్వారా గుర్తింపబడింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు వస్తున్నారు. చూస్తున్న ఈ ప్లేస్ యాజ్ ఇట్ ఈజ్గా కోనార్క్ సన్ టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ చూపించారు. సేమ్ ఫ్రంట్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉందో దాన్ని ఒక మినియేచర్ లాగా తయారు చేసి ఇక్కడ చూపించారు ఈ అర్కక్షేత్ర వాళ్ళు. ఇక్కడ ఒక కియోస్క్ టైప్లో ఒకటి ఉంది. ఇందులో సన్ వర్షిప్ అరౌండ్ ద వరల్డ్ అంటే మన భూమి మధ్య అంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడ సూర్యుడిని కొలుస్తారనేది దీనిలో చూసుకోవచ్చు. సూర్య నమస్కారం ఎలా చేయాలనేది దీనిలో ఉంది. అంటే ఒక డీటెయిలింగ్, అంటే మన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఈ కియోస్క్ చెప్పగలదు. ఈ ఆలయ గోడలపై కనిపించే
24 భారీ రాత్రి చక్రాలు కోనార్క్ సూర్య దేవాలయానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ప్రతి చక్రం అత్యంత సూక్ష్మమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ చక్రాలు వచ్చేసి కాలాన్ని సూచిస్తాయి, రోజులోని గంటలను తెలియజేస్తాయి. కొన్ని చక్రాలు సూర్య గడియల్లాగా కూడా పనిచేస్తాయి. దీన్ని బట్టి అప్పటి యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంటుందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. 7 అశ్వాల ప్రతీకాత్మకత ఏంటంటే, ఆలయం ముందు భాగంలో కనిపించే 7 అశ్వాలు సూర్యదేవుని శక్తిని సూచిస్తాయి. అలాగే ఇవి వారంలోని 7 రోజులను కూడా ప్రతిబింబిస్తాయి. ఆలయ గోడలపై చెక్కబడిన శిల్పాలు అప్పటి సమాజ జీవన విధానాన్ని మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడ దేవతామూర్తులతో పాటు నర్తకులు, సంగీతకారులు, రాజసభ దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రతి శిల్పం ఒక్కొక్క కథను చెప్తుంది. మహారాజు గారు టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలో ఒకసారి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నట్టుగా ఒక పిక్చర్ ఒకటి చూస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చాలా శిల్పాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిక్చర్స్ వచ్చేసి సన్ టెంపుల్లో ఉండే శిల్పకళలు అనమాట. దాని మీద ఉంటాయి, ఈ శిల్పకళలు ఉంటాయి దాని మీద. అవన్నీ ఫొటోస్ తీసి అంటే భద్రపరచడం జరిగింది ఇక్కడ. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ని ఇందులో 2 లాంగ్వేజ్లు అంటే ఒడిషా వాళ్ళ లాంగ్వేజ్ ఒకటి, అక్కడ ఉండే లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ ఒకటి, అండ్ ఈయన ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది. అంటే 3 లాంగ్వేజ్లో ఉంది దాదాపు. ఇక్కడ ఆర్కిటెక్చర్తో రాతిని చెక్కారు, అవి చాలా బాగున్నాయి. ఆలయ గోడలపై చెక్కబడిన శిల్పాలు అప్పటి సమాజ జీవన విధానాన్ని మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడ
దేవతామూర్తులతో పాటు నర్తకులు, సంగీతకారులు, రాజసభ దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రతి శిల్పం ఒక్కొక్క కథను చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే గేటు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది లోపల ఉండే ఆడిటోరియం. అంటే అసలు సన్ టెంపుల్ ఎలా కట్టారు ఏంది అనేది మొత్తం ఒక వీడియోలో వాళ్ళు మనకు లోపల ఆడిటోరియంలో చూపిస్తారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆల్రెడీ చాలామంది వెళ్ళి ఉన్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము కూడా దాంట్లో జాయిన్ అవుతున్నాం. మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళామంటే కోనార్క్ సన్ టెంపుల్ని డైరెక్ట్ చూస్తాం. ఇప్పుడు లోపల మీకు ఈ పాటికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఎందుకు పూజలు అందుకోవట్లేదు? ప్రస్తుతం కోనార్క్ సూర్య దేవాలయం నిత్యం పూజలు జరగట్లేదు. ఎందుకంటే కాలక్రమంలో జరిగిన ప్రకృతి ప్రభావాలు, నిర్మాణ నష్టం మరియు చారిత్రక కారణాల వల్ల ఆలయం ఈ స్థితికి వచ్చింది. ఇది సీ ఏరియాకి దగ్గర ఉండడం వల్ల ఉప్పు గాలులు ఎక్కువ తగలడంతో కొంత నిర్మాణం కొంచెం కూలడం జరిగింది. లోపల వ్యూ ఇట్లా ఉంది. బయట ఈ మార్గం గుండా లోపలికి వెళ్తే అక్కడ నుంచి అయితే మనకి సన్ టెంపుల్ అనమాట మెయిన్. ఇది ఎటు నుంచి ఎట్లా వెళ్ళాలి మొత్తం ఒక రాయి మీద చెక్కి పెట్టారనమాట. మన మ్యాప్ లాగా అనుకోవచ్చు. మ్యాప్ అనేది రాయి మీద చెక్కి చూపిస్తున్నారు. కోనార్క్ సూర్య దేవాలయం ఒక రాతి కట్టడమే కాదు, అది భారతీయుల ఆలోచన విధానాన్ని, శాస్త్రీయ జ్ఞానానికి, శిల్పకళా వైభవానికి ప్రతిరూపం. ఈ ప్రదేశాన్ని సందర్శించడం అంటే మన చరిత్రను మనమే దగ్గరగా అనుభూతి చెందడం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.